రైట్ డీటెయిల్స్ చూద్దాం. మదనపల్లె సబ్ కలెక్టర్ లో అగ్ని ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని ప్రాథమికంగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. మరోవైపు కుట్రాకోణంపై డీజీపీ సిఐడి చీఫ్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా సబ్ కలెక్టరేట్ సిబ్బందిని సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఘటనకి ముందు ఆ తర్వాత ఆఫీసులోకి వెళ్లిన సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను పోలీసులు విచారిస్తున్నారు. తేజ పొంగనూరు నియోజకవర్గం సదుం మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గౌతమ్ తేజ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని పోలీసులు విచారిస్తున్నారు. నిమ్మలపల్లి మండలం అగ్రహారం విఆర్ఏ నైట్ డ్యూటీకి వచ్చినాను. 11:45 వరకు సార్ వాళ్ళు ఉన్నారు. గౌతమ్ సార్ వాళ్ళు పనుకో అన్నాను. మళ్ళీ సార్ వాళ్ళు నన్ను లేపకన్నా వెళ్ళిపోయినారు. మళ్ళా సరే నేను ఏదో చెట్టు అంటా ఉండింది. లేచి చూసే ముందుకి అగ్గిమంట కనపడింది. ఆ అగ్గిమంటను చూసి నాకు భయం ఎత్తుకునేసి బయట వచ్చేసి మళ్ళా మా టీటీ మేడంకి చేశాను. మేడము ఇది చేసి మళ్ళీ అందరికీ ఫోన్ చేసి రమ్మనించారు. 11:30 గంటల సమయంలో డ్యూటీలో ఉన్న వాచ్మెన్ చిన్న అగ్ని మంటను గమనించడం జరిగింది. ఆ చిటపిట సౌండ్ వస్తున్నది. ఆయన కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఆ మంటలు బాగా వ్యాపిస్తున్నాయి. సో అందువల్ల అతను వెంటనే నిమ్మలపల్లి డిప్యూటీ తహసీల్దార్ గారికి తెలియజేశారు. అక్కడ నుంచి వెంటనే ఫైర్ వాళ్ళకి తెలియజేసి మా ఆఫీస్ స్టాఫ్ తెలియజేస్తే మేమంతా దాదాపు 11:30, 11:45 ప్రాంతంలో వచ్చాము. చూస్తే అగ్నికిల్లలన్నీ కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. ఫైర్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ సమాచారం పంపడంతో వాళ్ళు కూడా వెంటనే వచ్చారు. వాళ్ళు రావడంతో ఈ అగ్ని కంట్రోల్ చేయడానికి వీలైపోయింది. తర్వాత ఫైర్ టెండర్స్ పెట్టి వాటర్ రెండు టెండర్స్ వచ్చాయి. 2 టెండర్స్ కూడా వచ్చి మొత్తం అప్పటికప్పుడు ఆ ఫ్లేమ్స్ అన్నీ ఎగిజింపుతుంటే దాన్ని అన్నీ కూడా ఆర్పడేయడం జరిగింది. దాదాపు 1 గంట పట్టింది ఇవన్నీ ఆర్పడానికి. అక్కడ ఫైల్స్ అట్లే కంప్యూటర్ సిస్టమ్స్ ఇంకా పైన పిఓపి ఉంది. సో ఇవన్నీ కూడా ఉదాహరణకోటి అంటుకోవడంతో తీవ్రంగా ప్రమాదం జరిగింది. నష్టం కూడా బాగా భారీగానే వాటిల్ ఉంటుంది. ఇది ఏమన్నా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాము. రైట్ మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, గాయత్రి, మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్లో జరిగిన అగ్ని ప్రమాదవశాత్తు జరిగింది కాదని చెప్పని విపక్ష నేతలు ఆరోపించిన ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు నిజమనే తరహాలోనే విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ సీనియర్ అసిస్టెంట్ తేజ అనే వ్యక్తి పొంగనూరు నియోజకవర్గం సదుం పెద్దిరెడ్డి సంబంధించిన నియోజకవర్గం. ఆయన ఊరికి చెందిన వ్యక్తి తేజ కావడంతో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన సమయంలో కూడా అతను ఆ ప్రాంతంలో ఉండడం, అక్కడే ఉండడం, అలాగే సంఘటన స్థలానిలో అతను తిరుగుతున్న పరిస్థితుల్లో అయితే కొంత అనుమానాస్పదంగా కనిపిస్తున్న నేపథ్యంలో డాగ్ స్క్వాడ్ కూడా అతని దగ్గర ఆగడం కూడా పోలీసులకు కొంత మరింత బలం చేకూరుస్తోంది. ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపిస్తున్నాయో ఆ ఆరోపణలు కూడా నిజం చేస్తూ ఏదైతే భూదంతాలు భూమి వ్యవహారాలకు సంబంధించి పెద్ద ఎత్తున చేతులు మారినాయి. దానికి రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి రికార్డులు తమకి ఇబ్బందులు కనెక్ట్ చేస్తాయని చెప్పి భావించిన నేపథ్యంలోనే ఈ ఘటనకి పూనుకున్నట్టు కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తూ విపక్షాలు ఆరోపణలు చేసి అదే నిజమని చెప్పని నిరూపిస్తూ కూడా ఈరోజు తేజ అనే వ్యక్తిని కూడా అక్కడ సంఘటన స్థలాల్లో అతను చచ్చాడుతూ కనిపిస్తున్న నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. డాగ్ స్క్వాడ్ కూడా అతను ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఆగడం కూడా దీని అనుమానానికి బలం చేకూరుస్తుందనే చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే మిథున్ రెడ్డి 5 రోజుల క్రితం
పొంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో సొంత ఇంటిలో వైకాపా కార్యకర్తలు అలాగే నాయకులతో కలిసి మాట్లాడుతూ ఎవరైనా సరే నాయకుల కార్యకర్తలు పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తే కారు పోతే కారు, స్కూటర్ పోతే స్కూటర్ కొనిస్తాను, ఏదైనా ఇబ్బంది జరిగినా తాము ముందుండి నిలబడి వాళ్ళని కాపాడుతామని చెప్పిన ఒక పెద్ద వాగ్దానం చేయడం అనేది సోషల్ మీడియాలో పెద్ద వైరల్గా మారిన నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి పొంగనూరులో ఏదైతే సోహెల్ అనే తెదేపా నేత కారు కావడం కానీ అతని మీద దాడులు చేయడం కానీ లేదంటే ఈరోజు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన ఏదైతే ప్రమాద ఘటనలు ఉన్నాయో ఈ ఘటనలన్నిటికీ కూడా కారణం మిథున్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులే మిథున్ రెడ్డి ఇచ్చిన హామీ కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పని తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన అలాగే బీజేపీ నాయకులు కూడా ఆరోపణలు వ్యక్తం చేశారు. వీరికి తోడు కూడా వామపక్ష నేతలు కూడా వామపక్షం కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇదే ఆరోపణలు బలం చేకూరుస్తూ కూడా ఏదైతే రెడ్డి కుటుంబ సభ్యులే వీటిని ప్రోత్సహిస్తున్నారు, ఈ భూదందాలన్నీ వాళ్ళే చేశారు కాబట్టి వాళ్ళ పేర్లు వాళ్ళ ఎక్కడైతే కేసులు ఎదుర్కొంటారని చెప్పిన కారణంతో వీళ్ళు ఇవన్నీ చేపిస్తున్నారని చెప్పిన ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఏదైతే సదుం చెందినటువంటి తేజ అనే వ్యక్తి ఆ ప్రాంతంలో తిరుగుతూ పోలీసులు దొరకడం అనేది కూడా ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తుందని చెప్పాలి. అయితే పోలీసులు విచారణలో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం డీజీపీ అలాగే సిఐడి చీఫ్ కూడా మదనపల్లికి చేరుకొని విచారణ చేపట్టారు. ఏదైతే నిందితుడో కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి సమాచారం అందిన ప్రకారం అయితే అతని నిందితుడిని కూడా అదుపులోకి విచారిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ ఘటనకి ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరగలేదు, కేవలం ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పని ఏదైతే చెప్తున్నారో ఆ అంశాలే దీనికి కారణాలు తేజని అదుపులోకి తీసుకోవడంతో కొంత బలపడినట్టు కూడా కనిపిస్తోంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ హరిబాబు.